హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చిక్కుడుకాయ టమాటా కర్రీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా ఈజీ. నేను మసాలా ఏమీ వేయకుండా చేస్తున్నానండి. సూపర్ టేస్ట్తో వస్తుందండి. ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మరి కావాల్సిన పదార్థాలు చూసేద్దామండి. ఉల్లిపాయలండి, పచ్చిమిర్చి చిన్న ముక్కలు కోసుకోండి, టమాటాలు, ఉడికించిన చిక్కుడుకాయలండి. ముందు ఉడకపెట్టుకుంటే పచ్చివాసన ఉండదండి. మరి స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుందాం. ఆయిల్ పెట్టేస్తున్నానండి. స్టవ్ వెలిగించేసాను. ఆయిల్ కాగిందండి. పచ్చిమిర్చి వేస్తున్నాను. ముందుగా పచ్చిమిర్చి కొంచెం వేస్తాం. నేను గానుగ నూనె వాడుతున్నానండి, అందుకని కొంచెం వస్తుంటాయి. పచ్చిమిర్చి వేగిపోయినాయి అండి. ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఉల్లిపాయలు ఒకసారి కలుపుకుందాం. కొంచెం సాల్ట్ వేస్తానండి, త్వరగా వేగుద్ది. ఉల్లిపాయ వేగిపోయిందండి. టమాటాలు వేస్తున్నాను. టమాటాలు మార్చెత్తివేనండి. టమాటాలు కూడా కొంచెం మగ్గాలండి. టమాటాలు కూడా బాగా మగ్గినాయండి. మనం ఉడకపెట్టుకున్న చిక్కుడుకాయలు వేసేద్దాం. ఉడకపెట్టుకున్న మళ్ళీ ఇవి పచ్చివాసన ఉండవండి. ఒకసారి వేసుకుందాం. బాగా కలిపితే ఈ టమాటా ఉల్లిపాయ కూడా బాగా పడద్దండి. ఉప్పు కారం పసుపు వేసుకుందామండి. నేనైతే మసాలా ఏమి వేయట్లేదండి. మీరు అన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఉల్లిపాయ వేగిన తర్వాత వేసుకోండి. పసుపు, కారం మీ క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి. పచ్చిమిర్చి వేసాం కదండి. కొంచెం ఉప్పు అండి. ఒకసారి కలుపుకుందాం. కొంచెం పచ్చివాసన పోవాలండి. కారం పచ్చివాసన పోయిందండి. వాటర్ కొంచెం తక్కువ వేసుకోండి, మరీ ఎక్కువ వేసేసుకోకండి. సరిపోద్దండి. ఆల్రెడీ చిక్కుడుకాయలు ఉడకపెట్టుకున్నాం కదండి, మరీ వేసేస్తే చివిడిపోయినట్టు అయిపోద్ది. అంతేండి, మూత పెట్టేద్దాం. అయిపోయిందేమో చూద్దామండి ఒకసారి. చూసి రెడీ అయిపోయిందండి. ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. అన్న పడితే వేసుకోండి. మీలో ఎంతమంది ఉప్పు కారం చెక్ చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ప్రతి దాంట్లోనూ ఉప్పు కారం చెక్ చేస్తానండి. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. కర్రీలో నేను ఎటువంటి మసాలా వేయలేదండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అయితే. నేనైతే ఇలాగే చేస్తానండి ఇంట్లో. స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్గా చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా ఏమీ వేయలేదండి. నేను మసాలా ఏమీ వేయకుండా సూపర్ టేస్టీతో ఉంటుందండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.